3 రోజుల తెలంగాణ పర్యటన నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ శంషాబాద్కు చేరుకున్నారు. నితిన్కు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కాసేపట్లో బీఎల్ఓలు, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. रजाकार सिनेमा का प्रोड्यूसर यहाँ का इतिहास निकाले हमारे अध्यक्ष लेटर लेके थोड़ा 15 मिनट भी देखिए। మూడు రోజుల తెలంగాణ పర్యటన నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ శంషాబాద్కు చేరుకున్నారు. నితిన్కు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఇక కాసేపట్లో బీఎల్ఓలు, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఒక మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా బుర్రా నరసింహగౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అనేటువంటి అభయ్ పాటిల్ గారు, జాతీయ మహామంత్రి అయినటువంటి సునీల్ బన్సాల్ గారు, సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ గారు, మరి ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసినటువంటి ఒక పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకు, కార్యకర్తలకు అందరూ నిశ్శబ్దంగా ఉండాలని కోరుతా ఉన్నాను. దయచేసి అక్కడ ఉన్నటువంటి ఒక దేవేందర్ని కూర్చోబెట్టండి, అందరినీ కూర్చోబెట్టాలి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్త అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ, రాష్ట్రంలో ఈరోజు 9 కార్యాలయాన్ని మన ఒక జాతీయ అధ్యక్షుడు ప్రారంభం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఒక ఈ కార్యాలయం నుంచి రాష్ట్రంలో మరి 8 కార్యాలయాన్ని కూడా వారు ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా రంగారెడ్డి జిల్లా రూరల్ కార్యకర్తలకు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపు నుంచి వారికి శుభాకాంక్షలు అభినందిస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలకు, అదేవిధంగా మిత్రులకు అందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఈ యొక్క సందర్భంగా మంచి కార్యాలయం కట్టుకున్నారు. ఈరోజు ఉన్నటువంటి ఒక రోజుల్లో ఒక కార్యస్థలం అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడి నుంచి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ కార్యాలయాన్ని ఒక దేవాలయంగా భావించాలి. కార్యకర్తలకు మన కార్యాలయాలు ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయాల నుంచి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుపోవడము, తెలంగాణలో ఏ విధంగా ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి యోజన కూడా స్థానికంగా ఈ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్స్ ఈ విధంగా గెలవాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఈ కార్యాలయంతో జరిగి, ఈ శుభ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందన తెలుపుతూ, చాలా అదృష్టం మనకు నితిన్ నబీన్ గారి యొక్క చేతులతో మొట్టమొదటి ఒక రాష్ట్రంలో ఒక జిల్లా కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభం చేసుకొని మరి 8 కార్యాలయాలు వర్చువల్గా మనం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్యకర్తలందరికీ కూడా నేను నా తరపు నుంచి శుభాకాంక్షలు, అభినందన తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగారెడ్డి రూరల్ జిల్లా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, రాజగోపాల్ గౌడ్ గారు, అదేవిధంగా వీరేందర్ గౌడ్ గారు, కాసం వెంకటేశ్వర గారు, వారందరూ కూడా బొక్క నరసింహారెడ్డి గారు, శ్రీరాములు యాదవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దయానంద్ గౌడ్ గారు, రత్నం గారు, అందరూ కూడా చాలా కష్టపడి అనేక రోజులుగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి, సుధాకర్ రెడ్డి గారు కూడా వారు కూడా అక్కడ ఉన్నటువంటి యొక్క క్రమశిక్షణ లేకపోతే భారత్ మాతాకి జై భారత్.